సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సరిపోదా శనివారం ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇది మనకి ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట నెట్ఫ్లిక్స్లో. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉందన్నమాట నెట్ఫ్లిక్స్లో, చూసేయండి. అండ్ దాంతోపాటు కిల్ మూవీ ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేశారనమాట. తెలుగు లాంగ్వేజ్లో ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. ఫైనల్గా మనకి ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈ మూవీని చూడకపోయినట్లయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డిమాంటీ కాన్లీ 2 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మనకి G5లో ఈ మంత్ 27th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ అలాగే దాంతోపాటు ప్రతినిధి మూవీకి సీక్వల్గా వచ్చినటువంటి ప్రతినిధి పార్ట్ 2 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి ఈ మంత్ 27th నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్త్రీ 2 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మనకి రెంట్కి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో. కాకపోతే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. త్వరలో మనకి దీనికి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మత్తు వదలరా పార్ట్ 2 ఈ మూవీ మనకి ప్రజెంట్ థియేటర్స్లో బాగా కలెక్ట్ చేస్తుందన్నమాట. 10 డేస్కి ఈ మూవీ 30 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది వరల్డ్ వైడ్గా. ఇంకా ప్రజెంట్ స్టిల్ రన్ అవుతూనే ఉందన్నమాట. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి అక్టోబర్ మంత్లో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అక్టోబర్ మంత్ 11th నుంచి ఈ మూవీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కళింగ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ మంత్లో ఈ మూవీ అయితే రాబోతుందన్నమాట. మ్యాక్సిమం మనకి అక్టోబర్ మంత్ 2nd వీక్లో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అమెజాన్ ప్రైమ్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ దేవరా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్లో రిలీజ్ కాలేదు, కానీ దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 6 weeks తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీలో చూస్తామని వెయిట్ చేస్తున్నట్లయితే మీరు థియేటర్స్లో రిలీజ్ అయిన 6 weeks వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇంకేమైనా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ కనుక మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.